నమస్తే, వెల్కమ్ టు యూఐటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బొడుగ శోభక్క గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే తమ్ముడు. తెలంగాణలో 8 సీట్లు కైవసం చేసుకుంది బీజేపీ. సో ఇట్లా ఉంది, చాలా ఆనందంగా ఉన్నది తమ్మి. ఎందుకంటే 4 స్థానాల నుండి ఇవాళ 8 స్థానాలు ప్రజలు ఇచ్చినట్టు పార్లమెంటుకు పంపిస్తుండ్రంటే ప్రజల ఆశీర్వాదం, దయ, 4 కోట్ల తెలంగాణ ప్రజల విజయం ఇది. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం బీజేపీ అధికారంలోకి రావడం కోసం ప్రజలు ఆశిస్తున్నట్టుగా మాకు కనబడతాను తమ్మి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి ప్లస్ చేసేటట్టు ఈ గెలవడం 8 మంది అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పెట్టడం వల్లనే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మేము బీఆర్ఎస్ తోని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, లేకుంటే మేము డమ్మీ క్యాండిడేట్లు పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లు పెట్టినా పెట్టలేదా అని అది రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి తెలుసు. ఇప్పుడు ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కలుపుకుంటే భారతదేశం అంతా మోడీ గారి హవా నడిచింది, అవునా కాదా? దాన్ని చూసే కేంద్రంలో మరొకసారి 3వ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలి భారతదేశ ప్రజల ఆకాంక్షను ఓటు రూపకంగా చూయించిండ్రు ప్రజలు, అవునా కాదా? అబ్కి బార్ 400 బార్ అని చెప్పేసి బీజేపీ నాయకులు అందరూ అన్నారు. కానీ 240 సీట్లకే ఆగిపోయింది బీజేపీ. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేదు. మోదీకి ప్రధానమంత్రి అయ్యే అర్హత లేదు, రాజీనామా చేయాలంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇందాక ప్రెస్ మీట్ లో. సో ఏం చెప్తారు? అంటే తమ్మి, రేవంత్ రెడ్డి అన్న కూడా తన సొంత జిల్లాలో ఇప్పుడు 3 ఛాలెంజ్ తీసుకున్నాడు. 3 ఎంపీలను, ఒకటి మల్కాజిగిరి, ఒకటి మహబూబ్నగర్, ఇంకొకటి మన చేవెళ్ళే. 3 తీసుకున్నారు కదా. 3 తీసుకున్న కాడ ఒక ముఖ్యమంత్రిగా మీరే ఫెయిల్ అయ్యారు కదా. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నేను అనేది ఏంటంటే శోభక్క గాలనగా మీరు ఒక్కొక్క మాటలు చాలా ఘోరంగా మాట్లాడారు మా అభ్యర్థుల పట్ల, వ్యక్తిగత దూషణలు చేసినావు. మరి నీ సొంత జిల్లాలో నువ్వు గెలవలేకపోయినావు. నీ 2 ఇప్పుడు మల్కాజిగిరిను చేవెళ్ళ కూడా గెలవలేకపోయినావు. కాబట్టి మనము దేశ ప్రధానమంత్రి 3వసారి కావడానికి అర్హత లేదు అనడానికి రేవంత్ రెడ్డి అన్నకు అది కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దేశ ప్రజలు కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారి ముఖ్యమంత్రి కావాలని, అవునా కదా? అసలు మా దయ వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. గుర్తుపెట్టుకోరు, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం పోరాటాలు చేయలేదు. మేం పోరాటాలు చేసినాం. మేము కల్వకుంట్ల కుటుంబాన్ని, ఇంట్లున్న కుటుంబాన్ని రోడ్డు మీదకి గుంజుకొచ్చినాం, అవునా కాదా? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పోరాటం చేసింది బీజేపీ పార్టీ. అది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినా, నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ అయినా, రైతులకి రుణమాఫీ అయినా, ఇవాళ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కోసమైనా, ప్రతిదాని కోసము కొట్లాడింది బీజేపీ పార్టీ కాషాయం. కానీ ఇవాళ మేం కొట్లాడితే మీరు అధికారంలోకి వచ్చిండ్రు, అవునా కదా? కాబట్టి మా దయ వల్ల మీరు వచ్చిర్రు. మా దేశ ప్రధానమంత్రి గారిని అనే హక్కు, అధికారము కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ముమ్మాటికి నరేంద్ర మోడీ గారే 3వసారి దేశ ప్రధానమంత్రి అవుతుండు. ఈ దేశ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. మోదీ గ్యారంటీ వ్యారంటీ అయిపోయింది. మోదీ గ్యారంటీకి వ్యారంటీ అయిపోయింది. ప్రధానమంత్రి రాజీనామా చేసేయాలి, అర్హుడు కాదు ప్రధానమంత్రిగా అని చెప్పేసి ప్రజలే తిరస్కరించిళ్ళు. రాజీనామా చేయాల్సిందని పదే పదే చెప్తున్నారు. మరి ఏమంటారు? అయితే మీరు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు కదా, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారు కదా. 5 నెలలు అయిపోయింది. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏమన్నా అమలు చేసినవా? ఆ ఫ్రీ బస్సులో చాలా మంది మహిళలు అవస్థలు పడతారు. మొన్న ఖమ్మంలో ఒక అమ్మాయి చనిపోయింది, బస్సు టైర్ కింద పడి. మీరు ఇంకా అసలు అమలే చేయలే కదా. 5 నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది 4 కోట్ల తెలంగాణ ప్రజలకి. అంటే కేసీఆరే అబద్ధాలతోని 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలిండంటే అమ్మో కేసీఆర్ మించిన ప్రభుత్వం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అని అంటారు ప్రజలు అంటున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, రైతుల వడ్లు కొంటున్నాం, దాన్ని బోనస్ ఇస్తున్నాము, మాఫీ చేస్తున్నాం ఆగస్టులో అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇవన్నీ సాధ్యమైతే తమ్మి, ఒకటి ఇప్పుడు వడ్ల కల్లాల కాడ వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు తిరిగితే తెలిసిపోవు. క్వింటాలకు 500 బోనస్ ఇస్తానన్నాడు కదా. మరి మొన్న పంట వచ్చింది, ఎక్కడ బోనస్ ఇచ్చిండో రేవంత్ రెడ్డి అన్న గారు ప్రకటించాలి, అవునా కాదా? ఇంకొకటి, సన్న వడ్లకే ఇస్తామని మాట్లాడుతాడు మొన్న, అవునా కాదా? సన్న వడ్లు పండించాలంటే రకరకాల మందులు కొడితేనే సన్న వడ్లు చేతికి వస్తాయి, అవునా కాదా? మరి సన్న వడ్లు పండిస్తేనే మేము ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టలేదు కదా రేవంత్ రెడ్డి గారు, అవునా కదా? పత్తి, మిర్చి, కందులు
రకరకాల ఒక 5-6 పంటలకు ఇస్తామని అన్నారు, కానీ వాళ్ళ మాట మార్చిరు. కాబట్టి కేసీఆర్ను మించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల్లో వచ్చింది. సో ఆగస్టులో సంక్షోభం తప్పదు అని చెప్పేసి మీ బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. సో మరి ఇది నిజంగా బీజేపీ ఆగస్టులో కాంగ్రెస్ పార్టీకి అంటే ఎదురవబోతుందా? అంటే ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఏమన్నా ఉండొచ్చు మా ఊళ్ళకు. ఎందుకంటే ప్రజలు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆ చర్చ జరుగుతుంది కావచ్చు, అవుతుంది కావచ్చు, అదో వింత. ఏపీలో కూడా 8 స్థానాలు బీజేపీ గెలుచుకుంది అక్క. సో ఎట్లా ఉండబోతుంది మరి ముందు రోజుల్లో? బాగుంటుంది తమ్మి, ఎందుకంటే అక్కడ బ్రహ్మాండమైన తీర్పిచ్చిండ్రు ప్రజలు, ఇక్కడ కేసీఆర్ కూడా బ్రహ్మాండమైన తీర్పిచ్చిండ్రు. ఒక్క ఎంపీ కూడా గెలవలేదంటే అసలు కల్వకుంట్ల కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మమ్మల్ని క్షమించుండి అని 4 కోట్ల తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరి తట్టా బుట్టా చదురుకొని వెళ్ళిపోవాలి తమ్మి. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండొద్దు. వాళ్ళు అంటే బీఆర్ఎస్ కి 12 నుండి 14 సీట్లు వస్తాయి, బీజేపీకి 1 లేదా 0 వస్తుందని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు మొన్న ఒకసారి ప్రెస్ మీట్ లో. సో ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్? అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు కేసీఆర్ జేబులో ఉన్నారా? అవునా కాదా? నిన్నే జీరో చేసిండ్రు, నిన్ను జీరో చేసిండ్రు, నీ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. ప్రజలతో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా, ప్రజలను మర్చిపోయిన ఏ నాయకుడు కూడా చరిత్రలో చరిత్రహీనుడైపోతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రజల్ని కాపాడిన నాయకుడే చరిత్రలో మిగిలిపోతాడు. కాబట్టి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబము చరిత్రహీనులైపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతే మాలాంటి ఉద్యమకారులకి ఫుల్ ఆనందం ఉంటుంది తమ్మి. కష్టపడి తెచ్చుకున్నాం తమ్మి, నెత్తురు అంటే రక్తాన్ని ఒడ్డిచ్చినాం మేము తెలంగాణ ఉద్యమంలో. 1200 మంది బిడ్డలు బలిదానాలు అయినరు తెలంగాణ రాష్ట్రం కోసం. మీలాంటి నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు, ఉద్యోగ ఉపాధి అవకాశం వస్తుందేమో అని. ఎవరికి ఉపయోగపడ్డారు తమ్మి కల్వకుంట్ల కుటుంబం 10 ఏళ్ల కాలంలో. కాబట్టి తెలంగాణ ప్రజలు క్షమించాలని, కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతే శని పోతుంది తమ్మి, దరిద్రం పోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.